అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్టును ఆగస్టు 1న ప్రధాని ప్రారంభిస్తారన్న చంద్రబాబు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ డిపిఆర్లో మరో కోత. 8 వరుసల రహదారిని 6కే పరిమితం చేయాలని ఎన్హెచ్ఏఐ సూచన. ఆంధ్రప్రదేశ్ అంశాలపై పార్లమెంట్లో గళం వినిపించాలన్న పవన్ కళ్యాణ్. దేశం ముఖ్యం అనే భావన చర్చల్లో కనిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం. మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్న రేవంత్ రెడ్డి. ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరగబోతోందన్న భట్టి విక్రమార్క. సరఫరాలో అంతరాయం లేకుండా కరెంట్ అందించాలని ఆదేశం. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం. వాంగ్చుక్ దీక్ష సహా అయోధ్య విరాళాల చోరీపై చర్చ జరిగే అవకాశం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలన్నారు. విమానాశ్రయం ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని, ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయని, సామాన్యులు కూడా లబ్ధి పొందుతారని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధిని వేగవంతం చేసి 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఎయిర్పోర్టు ప్రత్యేకతలు, నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకం కానుందని సీఎం అన్నారు. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారతాయని, సామాన్యులు ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారని వివరించారు. రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామిక పరంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. హైదరాబాద్లో వచ్చిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో భోగాపురంతోనూ అటువంటి మార్పులే వస్తాయని చంద్రబాబు విశ్లేషించారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందని సీఎం వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్స్టాపబుల్ అని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలన్నారు. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలని దిశానిర్దేశం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భంగా చంద్రబాబు అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న అంశంపై తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ మాట్లాడవద్దని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అనవసర చర్చకు తావిచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని ఆదేశించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కాచుకుని కూర్చుందన్న విషయాన్ని గమనించాలని అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న చర్చ ఇప్పుడు అప్రస్తుతమన్నారు.
ఆ అంశాన్ని కూటమి పార్టీల అగ్రనాయకత్వాలు చూసుకుంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. 100% గెలుపు సాధించేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ యంత్రాంగానికి వచ్చే నెలలో వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. రాజధాని ప్రాంతానికి కీలకం కానున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ DPRలో మరో కోత పెట్టారు. 8 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా సొరంగాలు నిర్మించేలా ప్రతిపాదనలు పంపిస్తే 6 వరుసల రహదారికే వాటిని పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నుంచి ఆదేశాలు వచ్చాయి. NHAI అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలో మార్పులు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ORR విస్తరించాలంటే సొరంగాలను విస్తరించడం సాధ్యం కాదని తెలిసినా పరిగణలోకి తీసుకోవడం లేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు NHAI అధికారులు మరో మెలికి పెట్టారు. 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా అమరావతి ORRను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా NTR జిల్లా కొండూరు మండలం గంగినేని వద్ద అటవీ ప్రాంతంలో 2.78 కిలోమీటర్లు, 1.69 కిలోమీటర్లతో, గుంటూరు జిల్లా పేరేచెర్ల అటవీ ప్రాంతంలో 0.51 కిలోమీటర్లతో కలిపి మొత్తం 4.98 కిలోమీటర్ల మేర 3 సొరంగాలు నిర్మించనున్నారు. ఒక్కో చోట వెళ్లే వాహనాలకు ఒకటి, వచ్చే వాహనాలకు మరొకటి చొప్పున ఈ సొరంగాలుంటాయి. వీటిలో ఒకవైపు 4, మరోవైపు మరో 4 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా మొత్తం 8 వరుసల రహదారి ఉండేలా సొరంగాలు ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. ORR ప్రస్తుతం 6 వరుసలతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో 8 వరుసలుగా విస్తరించినా ఇబ్బంది లేకుండా సొరంగాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే 8 వరుసల రహదారులను నిర్మించేలా సొరంగాల అవసరం లేదని, 6 వరుసల రహదారులకు అనుగుణంగా తవ్వితే చాలంటూ NHAI ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గతంలో పంపిన ప్రతిపాదనలో మార్పులు చేసి పంపాలని కోరారు. ఇలా చేస్తే ORRను 6 వరుసల నుంచి 8 వరుసలుగా విస్తరించాలంటే 3 టన్నెల్స్ వద్ద సాధ్యం కాదు. కొత్త టన్నెల్ నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రాజెక్టు వ్యయం తగ్గింపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ORRకు తొలుత 38,450 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తర్వాత ఇందులో తెనాలి సమీపంలో ORR నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్దకు చేరుకునేలా 6 వరుసలతో 17.5 కిలోమీటర్లు నిర్మించాలనుకున్న అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు ప్రతిపాదనను తొలగించారు. ORRకు ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదిస్తే ఇందులో బయట వైపు సర్వీస్ రోడ్డును తొలగించి లోపల వైపు సర్వీస్ రోడ్డుకే సమ్మతించారు. ఇలాంటి కోతలతో ప్రాజెక్టు వ్యయాన్ని 32,000 కోట్లకు తగ్గించారు. మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందన్నారు. 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు అమలు కాలేదన్న రేవంత్ వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO హైదరాబాద్ విభాగం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా MCR HRDలో సీఎం రేవంత్ రెడ్డితో మహిళా పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కి శిల్పారామం పక్కన 1000 గజాలు ఫ్యూచర్ సిటీలో ఎకరం స్థలం కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో త్వరలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. శిల్పారామం వద్ద సుమారు 1000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించగా అక్కడ 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం అందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందని తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైనందున మహిళా సాధికారత కోసం మరొకటి అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లోనే ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు. మహిళా పొదుపు సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయన్న సీఎం సుమారు 67 లక్షల సంఘాలుంటే 16,000 కోట్ల రుణాలు అందాయని చెప్పారు. మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల కోసం ఇప్పటి వరకు 11,000 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయడమే కాదని ఆర్టీసీకి 1000 బస్సులకు యజమానులై అద్దెకు నడిపిస్తున్నారని చెప్పారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా బృందాలకి అప్పగించినట్లు తెలిపారు. 27,50,000 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2 జతల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించి ఒక్కో యూనిఫారానికి 75 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల కోసం 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేసినట్లు వివరించిన సీఎం మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీ తేవాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యమైన $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో తన వాటాను 5 నుంచి 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మహిళలను అత్యంత ఉన్నత స్థానాల్లో ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, జడ్జిలు, గవర్నర్లను చేసిందని చెప్పారు. సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు అమలు కాలేదని, వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురుకులాల్లో చదివి నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మంత్రి లక్ష్మణ్తో కలిసి సీఎంను కలిశారు. వీరితో పాటు చైనాలోని ఓర్డోస్లో జరిగిన ఏషియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవళిక కూడా సీఎంను కలిశారు. ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదని మంత్రి లక్ష్మణ్ అన్నారు. సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవళికను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో మరింత మంది ఒలింపియన్లు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు ఈ గురుకులాల నుంచే రావాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్పై హైదరాబాద్లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో భట్టి సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో ప్రారంభించిన పవర్ అంబులెన్స్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్ల ఏర్పాటుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో బలంగా వాదనలు వినిపించాలని జనసేన ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన పార్టీ ఎంపీలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై జనసేన వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంటు చర్చల్లో జాతీయ దృక్పథంతో ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని చెప్పారు. ముఖ్యంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఈ నెల 22న ఆ మొత్తాన్ని జమ చేసేందుకు ఏపీ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యాశాఖ ఈ నెల 16న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తాలు లబ్ధిదారులకు చేరనున్నాయి. మైనార్టీ, ఆర్యవైశ్య, బీసీఏ, బీసీడీఈ కార్పొరేషన్లు, బ్రాహ్మిన్, ఈబీసీ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులను సిద్ధం చేశారు. వెరిఫై చేసిన బ్యాంకు ఖాతాలకు ఎటువంటి జాప్యం లేకుండా తల్లికి వందనం మొత్తం జమ చేసేందుకు మార్గం సుగమమవుతోంది. ఈ కార్పొరేషన్లకు సంబంధించిన కొన్ని శాఖలకు ఆయా మొత్తాలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి జలసిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జలసిరి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇంటికో ఇంకుడు గుంత, ఊరుకో ఊటకుంట, ప్రతి పంటకు పంటకుంట నిర్మిస్తామని చెప్పారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీ20 లీగ్ తొలి ట్రోఫీని కైవసం చేసుకున్న హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టుకు రామోజీ గ్రూప్ అపూర్వమైన సత్కారం అందించింది. విజేతలకి సాధారణ అభినందనలతో సరిపెట్టకుండా రామోజీ ఫిలిం సిటీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రతి అడుగులోనూ ఆత్మీయతని చాటుకుంది. టీ20 తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టుకి రామోజీ ఫిలిం సిటీలో ఘన స్వాగతం లభించింది. ట్రోఫీ సాధించిన జట్టుకి యురేకాలోని సబలా రెస్టారెంట్ వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ముత్యాల దండలు వేశారు. విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు. అనంతరం రామోజీ ఫిలిం సిటీలోని యురేకా నుంచి ఈనాడు కార్పొరేట్ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ మార్గంలో రామోజీ గ్రూప్ సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది, ఆటగాళ్లకు జెండాలు, కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు. రామోజీ గ్రూప్ యాజమాన్యం ఆటగాళ్లకి ఆత్మీయ ఆహ్వానం పలికింది. దివంగత రామోజీరావు ప్రతిమ వద్ద ట్రోఫీని ఉంచి ఛాంపియన్స్ జట్టు యాజమాన్యం, సభ్యులు పుష్పాంజలి ఘటించారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీ20 లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టుకు రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో యాజమాన్యం ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, టీ20 లీగ్ ట్రోఫీ మరో 3-4 ఏళ్ల పాటు హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు వద్దే ఉండాలని ఆకాంక్షించారు. మీ అందరినీ ఇక్కడ పండగ వాతావరణంలో కలవటం చాలా సంతోషంగా ఉంది. మహాభారతంలో ద్రోణాచార్యుడు గారి లాంటి ఒక అనుభవజ్ఞుడైన గొప్ప కోచ్ మీ అందరికీ ఇవాళ సారథ్యం వహిస్తున్నారు. వచ్చే 3 ఏళ్ళు మీరే ఈ కప్పుని ఇక్కడ ఉంచాలి. ఆ తర్వాత మిమ్మల్ని ఇండియా ఫ్లాగ్ ఆడటం చూడాలి, IPL లో ఆడటం చూడాలి. మీ అందరినీ కూడా మేమందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఛాంపియన్స్ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం కలాంజలి, సబల గిఫ్ట్ హ్యాంపర్స్ ను అందించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, జట్టు కోసం అంకితభావంతో ఆడిన తీరే ఈ విజయానికి ప్రధాన కారణమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రశంసించారు. Each one of you have showcased extraordinary talent, resilience and team support. Every catch that was taken has given us this remarkable achievement from each one of you. This is not a win by the numbers that were there on the scoreboard. This is because of the countless hours of practice and all the challenges that you have taken, all the sacrifices made by the family and the support that you gave to one another. We are all reveling in success today, but let us remember that we have many more matches to play and many victories to claim. ఈ ఆత్మీయ సత్కారంపై సంతోషం వ్యక్తం చేసిన ఆటగాళ్లు ట్రోఫీ గెలిచిన తర్వాత అభినందనలతో కార్యక్రమాలు ముగుస్తాయని, కానీ రామోజీ గ్రూప్ మాత్రం ఛాంపియన్లను కుటుంబ సభ్యుల్లా గౌరవించి ప్రత్యేకంగా సత్కరించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందని తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. అన్ని ప్రధాన పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొనే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన వ్యవహారం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుంది. అయోధ్య రామాలయ విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైన వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త బిల్లులతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న వాయిదా పడిన కీలక బిల్లులపై కూడా అఖిలపక్ష సమావేశాల్లో చర్చించనున్నారు.